చిన్నబాబు సడన్గా డల్ అయిపోయాడు. అంటే ఆడుతూ ఆడుతూ ఇంకా నాకు అర్థమైంది ఫీవర్ ఉంది లోపల అని చెప్పి. ఇంకా అప్పటికే మనకి హింట్ తెలిసిపోద్ది అనమాట. ఇంకా నేను పొట్ట పట్టుకొని చూస్తే ఇంకా వేడిగా ఉంది, ఇంకా ఫీవర్ వస్తుందని చెప్పి ఇంకా నేను ముందే రికగ్నైజ్ చేసేసాను. ముందే సిరప్ వేసేసాను అనమాట. ఇంకా అయినా కూడా తగ్గలేదు, ఇంకా వచ్చేసింది బాగానే. ఇంకా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాను, కొంచెము రిలీఫ్ ఉంటుంది కదా అన్నట్లు. ఇంకా అలా మిందనే ఉంటాడు, అసలు పక్కకి వెళ్ళాడు అనమాట. ఫీవర్ వస్తే బాగా డల్ అయిపోతాడు, లేదంటే అసలు మనుషుల మీద డిపెండ్ అవ్వడు అనమాట. ఆడుకుంటూ ఉంటాడు మ్యాక్సిమం వరకు. ఇంకా ఇడ్లీ పెడదాంలే, ఇడ్లీ అయితే ఇష్టంగా తింటాడు అని చెప్పి ఇంకా అనుకున్నాను. కొంచెం చట్నీ లాగా చేసామనుకో అద్ది పెడితే తింటాడు, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా అని చేస్తే అసలుకు కొంచెం కూడా తినలేదనమాట. నేను ఇంకా పల్లీలు వేసుకున్నాను, ఇంకా దాంట్లోకి టమాటాలు కూడా కొన్ని ఎక్కువగా వేస్తున్నాను, చింతపండు వేయకుండా ఎక్కువ టమాటాలు వేసాను అనమాట. ఇంకా ఇలా కట్ చేసుకొని నేను వేసుకుంటే యష్ వచ్చాడనమాట, నాకు టమాటా ఇవ్వ మమ్మీ అని. ఇంకా తింటాడు యష్. ఇంకా హనీష్కి కూడా తింటాడు, అప్పుడప్పుడు ఇస్తే ఆయన అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. అక్కడ ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టుకొని ఇంకా నేను వంట చేసుకుంటున్నాను, లేదంటే ఏడుస్తున్నాడు అనమాట. అంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడైతే ఇంకా ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది ఎలాగో అన్నట్లు ఇంక ఇడ్లీలు వేసాను అనమాట. ఇంకా పచ్చడి కూడా వేంపేసుకున్నాను, ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. అసలు పిల్లలకి బాగాలేకపోతే అసలు ఏ పని చెయ్యనియరు. ఇంక ఇలా నేను మిక్సీ పట్టుకుంటున్నాను, ఆ వెనక వచ్చి ఉన్నాడనమాట. నేనైతే అసలు చూడలేదు, మిక్సీ సౌండ్ చూసాడనుకో బాగా ఏడ్చేస్తాడు. నేను ఆ సౌండ్కి అసలు పట్టించుకోలేదనమాట. ఇంకా ఏంటి సౌండ్ వస్తుంది ఏడుస్తున్నాడని చూస్తే నా వెనక ఉండి బాగా ఏడ్చేస్తున్నాడు ఆ సౌండ్కి. మీ పిల్లలు కూడా అంతేనా? ఇంకా యష్ ఏం చేశాడంటే ఇక్కడ వాళ్ళ డాడీ టాబ్లెట్స్ ఇంగి అక్కడ పెట్టి ఉన్నాడు అనమాట డోలో. అది ఓపెన్ చేసేసారు ఇద్దరు. అంటే ఏం చేద్దాం అనుకున్నాడు మరి తెలియదు, కానీ నేను వచ్చేలోపు ఆ కవర్ కింద వేసేసాడనమాట. ఇంకా నేను వెంటనే వెళ్ళాను, ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పి అడిగితే ఏం చేద్దాం అనుకున్నావు, తిన్నాం అనుకున్నావు అంటే లేదు మమ్మీ అన్నట్లు తల ఊపుతున్నాడు. ఇంకా ఏం చేద్దాం అనుకున్నాడేమో మరి, అంటే మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు తినాలని అనుకుని ఉంటాడు, నేను చూశాను కాబట్టి సరిపోయింది.